అందరికీ నమస్కారం అండి. మనం ఈ డిసెంబర్ మాసంలోకి అడుగు పెట్టేసాం. ఈ మీనరాశి వాళ్ళకి ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసమైనటువంటి ఈ డిసెంబర్ మాసం ఎటువంటి మార్పులు తీసుకుందో చూద్దాం. మీనరాశి జాతకులకి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. అంటే కొన్ని తీపి అనుభవాలు, మరికొన్ని సవాలుతో కూడిన అనుభవాలు కూడా ఇస్తాయి. మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి యొక్క అనుకూలమైన సంచారం ఈ నెలలో ప్రారంభమవుతోంది. మీరు భవిష్యత్తు గురించి పెద్ద కలలు కనడానికి, కొత్త ప్రణాళికలు రచించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా ఉంటుంది. మీ ఆలోచనలతో స్పష్టత ఉంటుంది. కేవలం ఆశావాదంతోనే సరిపెట్టుకోకుండా వాస్తవిక దృక్పథంతో అడుగులు వేయటం చాలా ముఖ్యం. మీరు ఊహించని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉన్నది. ఈ సవాళ్లను, మీ సహనాన్ని పరీక్షించవచ్చు. ఈ నెలలో మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటము, ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించటం మీ విజయానికి కీలకం. అంటే సెన్సిటివ్గా వ్యవహరిస్తారు. మీ మనస్సునికి అపారమైన శాంతిని, స్థిరత్వాన్ని చేకూరుస్తాయి. మీ అంతర్వాణి లోపల నుంచి ఏదైతే ప్రబోధిస్తోందో అనేక సంక్లిష్ట సమస్యల నుండి సులభంగా పరిష్కరించడానికి అది ఉపయోగపడుతుంది. ఈ నూతన పరిచయాలు కేవలం స్నేహానికి పరిమితం కాకుండా భవిష్యత్తులో ఒక ముఖ్యమైన ఘట్టాలకు ఏదైతే ఉపయోగపడతారో అటువంటి స్నేహాలు ఈ నెలలో కలిసి వస్తాయి మీకు. అలాగే మీనరాశి వారికి కొంత ఒడిదుడుకులతోనూ కూడిన ప్రయాణంగా చెప్పవచ్చు. మీరు పనిచేసే కార్యాలయంలో మీ సృజనాత్మక ఆలోచనలకు మరియు కష్టపడి పనిచేసే తత్వాన్ని తగిన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెరుగుపరుచుతుంది. మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మెట్టు పైకి ఎక్కడానికి బహుశా పదోన్నతి లేదా జీతభత్యాలను పెరుగుదల లాంటి దారితీస్తుంది. మీరు పూర్తి మద్దతును పొందగలుగుతారు. ఎంత సంక్లిష్టమైన ప్రాజెక్టులైనా సరే మీరు విజయవంతంగా ఈ నెలలో సక్సెస్ఫుల్గా చేస్తారు. మీ సానుకూల వాతావరణం నెల మొత్తం కొనసాగించవచ్చు. ముఖ్యంగా నెల మధ్యకాలంలో కొన్ని గ్రహాలు ప్రతికూలంగా వల్ల మీపై అకస్మాత్తుగా పనిభారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. కార్యాలయంలోని కొందరు సహోద్యోగులు, మీ పోటీదారులు మీ పురోభివృద్ధిని చూసి అసూయపడే అవకాశం ఉన్నది. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలను, ముఖ్యంగా సమాచారాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు అత్యంత రహస్యంగా బిజినెస్ సీక్రెట్ని జాగ్రత్తగా పాటించండి. అలాగే మీరు బాగా రాణించినప్పటికీ నియామక ప్రక్రియలో అనవసరమైన జాప్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపికను కోల్పోవద్దు, సహనంగా ఉండండి. మార్కెట్లోని మీ పరపతి పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా మీ వ్యాపారం ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలతో ఉన్నవారు తమ భాగస్వామితో ప్రతి విషయంలోనూ పూర్తి పారదర్శకతతో, నిజాయితీతో వ్యవహరించడం వల్ల ఆర్థిక ఫలితాలు సాధించవచ్చు. ఆర్థిక పరంగా ఈ మాసం మీకు స్పష్టంగాను, స్థిరంగాను కనిపిస్తుంది. మీ నెలవారీ అవసరాలకు తీర్చడానికి సరిపోతుంది. అంతేకాక కొన్ని కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే ఆశ్చర్యకరంగా ఏర్పడుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు, ఉదాహరణకు షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లోనూ ఆశించిన దానికంటే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం నెలలో ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది మరియు మీ పొదుపు ప్రణాళికను ఊపందిస్తుంది. అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల అవసరాల కోసం, వారి సంతోషం కోసం లేదా గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు, ఉదాహరణకు కొత్త ఫర్నిచరు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాంటివి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది. అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రి ఖర్చులు, అనుకోని ప్రయాణాల వల్ల మీ బడ్జెట్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఫైనాన్షియల్ బడ్జెట్ మేనేజ్మెంట్ చాలా అవసరం. అలాగే మీరు భవిష్యత్తులో ఎదురయ్యే ఆకస్మిక అవసరాలకు మీకు ఎంతగానో సహాయపడే విధంగా పొదుపు చేయటం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, మార్కెట్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయటం, అనుభవజ్ఞులైన ఆర్థిక సలహాలు తీసుకోవటం చాలా ముఖ్యం. లేదా వారి సలహాలతో విషయాలను ఈ నెలలో పరిశీలించుకుని ముందు అడుగు వేయవలసిన సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది.
కుటుంబ జీవితము, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే డిసెంబర్ మాసం మీకు చాలా వరకు ఆహ్లాదంగాను, ఆనందంగాను కుటుంబ సభ్యులతో ఒక ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాక వారికి మానసిక ఆనందాన్ని, ఇంట్లో చాలా కాలంగా నెలకొన్న ఒక గ్యాప్‌ని అది ఫిల్ చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న విహారయాత్ర కానీ, పుణ్యక్షేత్రాల దర్శనం కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఇంట్లో ఏదన్నా శుభకార్యము అంటే వ్రతాలు, పూజలు, గృహప్రవేశాలు లాంటి జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇవి అన్నీ ఉపయోగపడతాయి. వృత్తిపరమైన ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా మీరు ఒకరి భావాలను మరొకరు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ మాసంలో మీకు నచ్చిన వ్యక్తి నుండి లేదా మీరు ఎంతో కాలంగా ఇష్టపడుతున్న వ్యక్తి నుంచి వివాహ ప్రతిపాదన వస్తుంది అవివాహితులకు. ప్రేమ బంధంలో ఉన్నవారికి మాత్రం ఈ నెల కొంచెం పరీక్షా సమయంగా ఉంటుంది. ఈ సంబంధంలో కొంత గందరగోళము, అనవసరమైన అపార్థాలకు తావితీస్తుంది. వాటిని జయించి మీ నిజాయితీని మీరు నిరూపించుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవటము, కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటము, సమస్యలను ఓపికగా చర్చించుకోవటము, మీ భావాన్ని ఎదుటివారు నొచ్చుకోకుండానే స్పష్టంగా తెలియచేయటం అవసరం. మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యం చేసుకోవటానికి స్పృహతో ప్రయత్నించండి. మీనరాశి జాతకులకి ఈ నెలలో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు, అప్రమత్తతో ఉండవలసిన అవసరం అయితే సూచన మాత్రంగా చెప్పాలి. మీలో శక్తి స్థాయిని ఎక్కువగా ఉంటాయి. నెల గడిచే కొద్దీ ముఖ్యంగా వృత్తి జీవితంలో పెరిగే పని ఒత్తిడిలో, చలికాలం కారణంగా మారుతున్న వాతావరణాల్లో కొంచెం జలుబు, తలనొప్పి లాంటి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి. వాటి గురించి పట్టించుకోకర్లా. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు, అజీర్ణము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి కొంచెం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వస్తాయి. మీ ఆహారపు అలవాట్లపై కఠిన నియంత్రణ విధించుకోవాలి. అలాగే ప్రాసెసింగ్ ఫుడ్ ఎప్పుడూ తీసుకోబాకండి. ప్రతిరోజు తగినంత గోరువెచ్చని నీరు తాగడం, తాజా పళ్ళు, ఆకుకూరలు మీ ఆహారంలో సమృద్ధిగా తీసుకోవటం మీ రోగనిరోధక శక్తిని దానంతట అది ఇంప్రూవ్ చేసే అవకాశం సైంటిఫిక్గా ఉంది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చక్కగా మంచి సంగీతం వినటం, మీ ఇష్టమైన పుస్తకాలు చదవటం వంటి హాబీల కోసం ప్రతిరోజు కొంత సమయం వెచ్చించండి. అలాగే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవటం మానుకోండి. వాహనాలు నడిపేటప్పుడు సరైన జాగ్రత్తలో తీసుకోండి. ఎక్కువ స్పీడ్ వెళ్ళబాకండి. విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వారి ఏకాగ్రతను మరియు విషయాలపై గ్రహణ శక్తిని గణనీయంగా పెరుగుతాయి. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ కష్టానికి తగిన ఫలితాన్ని చవిచూసే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం, విదేశాల కోసం వెళ్ళాలనే విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ నెలలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ 25 మొత్తం మీద ఏంటంటే మీనరాశి వారికి జీవితంలో వివిధ అంశాలపై సరైన మిశ్రమ అనుభవాలతో నెలని క్రోడీకరిస్తుంది. అదే సమయంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి కూడా మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. కుటుంబ జీవితం ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. ప్రేమ సంబంధాల్లో కొంత ఓపిక, అవగాహనతో నడుచుకోవాలి. ఆరోగ్యం అనేది నీలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన విషయంగా పక్కానిస్తున్నాము. మొత్తం మీద చాలా విజయవంతంగా గడుపుతారు. మీ సహజమైన దయాగుణము, సహనము, ఈ గుణాలతో మీరు ఏ అడ్డంకులైనా తొలగించుకోగలుగుతారు. ఈ ఏడాది మీరు సాధించిన విజయాలను, నేర్చుకున్న పాఠాలను సమీక్షించుకోవడానికి, నూతన సంవత్సరానికి సరైన నూతన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఒక అద్భుతమైన సమయంగా ఈ నెల మిగలబోతోంది. ఒక స్వీట్ మెమరీస్ని మీకు అందించబోతోంది. ప్రత్యేకంగా ఏ రకమైన పూజలు, పునస్కారాలు అక్కర్లేదు. శివనామాన్ని చక్కగా చేసుకోండి. ప్రతి సోమవారము కూడా శివార్చన చేసుకోవటము, శివుడికి చక్కగా మీరు అభిషేకం మీ స్వయంగా చేసుకుని ఒక విభూతి రేఖ విరిచి ఒక మారేడు దళాన్ని పెట్టడం వల్ల మీకు శుభానుగ్రహం పూరాగా కలిగి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ శుభాభినందనలతో జై హింద్.